సార్ ఇప్పుడు ఒక చిన్న న్యూస్ వస్తుంది ఏంటంటే విజయనగరం ఎంపీ సీట్గా ప్రకటించే అవకాశం ఉంది రఘురామరాజు గారిని తెలుగుదేశం తరపున కానీ జనసేన తరపున కానీ అంటున్నారు. విజయనగరంలో ఒకవేళ ఆయన పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి సార్? ఏమండి, రఘురామకృష్ణరాజు గారు ఇవాళ కడపలో కూడా నిలబడగలరు. మీకు ఎవరికే ఫీల్డ్ లో గ్రౌండ్ రియాలిటీ తెలియట్లేదండి ఎవరికైనా. ఇప్పుడు జనాల్లో ఇప్పుడు విపరీతమైన సింపతి పెరిగింది. నిన్నటి వరకు ఒక ఎత్తు, నిన్నటి వరకు ఆయన పట్ల ఎవరికన్నా కొంచెం సరే మాట్లాడుతున్నాడు అనుకుని పట్టించుకున్న వాళ్ళు కూడా నిన్నటి నుంచి ఈయనకి అన్యాయం జరిగింది అనేటువంటి భావనలోకి వచ్చేసారు. వాళ్ళు బాబాయిని చంపేశారు, బాబుని చంపేశారు, ఇలాంటివన్నీ 7 మొగలు వేసుకుని ప్రచారం చేసిన దాని మీద 1000 రెట్లు సానుభూతి వచ్చేసింది. ఆయన చూస్తే అందరూ నాకు నేనే అబద్ధం ఆడాల్సిన పనే ఉందండి. నాకు రఘురామకృష్ణరాజు గారితో నా సాన్నిధ్యం ఉందని నాకు ఆయన అందరితో అలాగే ఉంటుంటారు. కానీ నిన్న నాకు చాలా మంది ఏడుతో ఫోన్ చేశారు అనేక ప్రాంతాల నుంచి. మీరు అడిగినట్టుగా విజయనగరం నుంచి వాళ్ళు ఏమన్నారు తెలుసా అండి? ఆయన మా విజయనగరం వస్తే గనక మేము అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామంటే రాష్ట్ర స్థాయి నాయకుడు బొత్స ఒకడే ఉన్నాడు ఇక్కడ. అతని వీరంగం, అతని వ్యవహార శైలి మాకు నచ్చట్లేదు. మాకు ప్రతిపక్షాల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడు మా దగ్గర నిలబడితే డెఫినెట్ గా ఆయనకి ఘన విజయం కట్టబెడతామని చెప్తున్నారు. సార్ ఇంకొకటి, ఒకవేళ అంటే మన అన్ని అంశాలు మనం అన్ని సాధ్యాసాధ్యాలు మాట్లాడుకోవాలి కదా, ఒకవేళ ఎక్కడా కూడా ఆయనకి ఎంపీ సీటు దక్కని పక్షంలో అంటే మీకు ఆయన సాన్నిహిత్యం ఉంది, మీరు వ్యక్తిగతంగా ఏం ఆలోచిస్తారండి? ఆయన నర్సాపురంలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే క్యాండిడేట్ అయినా ఇప్పుడు ఆయనకి ఎక్కడ వీళ్ళు అకామిడేట్ చేయలేపారు అనుకోండి, ఆయన నరసాపురంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేయొచ్చండి, ఏం మొహమాటలేదు. ఎందుకంటే ఆయన నిరూపించుకోవాలి కదా. ఆయన నిరూపించుకోవడానికి వీళ్ళని అవకాశం ఏమని అడుగుతున్నాడు. వాళ్ళు వినియోగించుకోకపోతే ఇప్పుడు మనకు సుత్తి కావాలి, మిమ్మల్ని అడుగుతాం, పక్కన అడుగుతాం, పై వాళ్ళని అడుగుతాం, కింద ఇంటి వాళ్ళని అడుగుతాం. వాళ్ళు ఎవరు ఇవ్వకపోతే మన సుత్తి బయట తీస్తాం కదా. అంతేనా? ఆయన అయితే నరసాపురంలో నేను కోరుకునేది ఏంటంటే నరసాపురంలోనే వేరే పార్టీ వేదికగా నిలబడమని నేను అనుకుంటున్నాను, నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలండి. టీడీపీ అవకాశం ఇస్తే టీడీపీకి మంచి పేరు వస్తుంది, ఒక ఎంపీ గెలుస్తారు గ్యారంటీ. చంద్రబాబు నాయుడు గారికి కూడా నమ్ముకున్న వాళ్ళని ఆయన డెఫినెట్ గా ఆదుకుంటాడనేటువంటి మంచి పేరు వస్తుంది. బీజేపీకి యథావిధిగా పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు మీద శవాన్ని భుజం మీద వేసుకెళ్ళినట్టు శవంలోని బేతాళ్ళలో లేచి కూర్చుంటారు. వాళ్ళు ఒక సీట్ కూడా గెలవు. ఓట్లు ట్రాన్స్ఫర్ చచ్చినా అవదు. అలా ఆల్అవుట్. నిన్న వాళ్ళు ఎవరైతే నిన్న ప్రకటించారు, నిన్నే ఆల్అవుట్. మామూలుగా ఒక బాల్ 1 వికెటే పడితే ఒక బాల్కి 11 వికెట్లు అసెంబ్లీ, ఒక బాల్కి 6 వికెట్లు ఎంపీ. దాన్ని మీరు మార్క్ మై వర్డ్స్. వాళ్ళ వైఖరి మార్చుకోకుండా, జగన్మోహన్ రెడ్డి అరాచకాలను అడ్డుకోకుండా, ఈ పోలీస్ అధికారులు ఈ తొట్టిగ్యాంగ్ అందరినీ మార్చకుండా వదిలేస్తే కనుక వాళ్ళు ఆల్అవుట్. చూద్దాం సార్, రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో. ధన్యవాదాలు సార్.